ఇక కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష కేసులో యెమెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉరిశిక్ష వాయిదా వేస్తూ యెమెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా నిమిష ప్రియ కేసుపై యెమెన్ ప్రభుత్వంతో కేంద్రం ప్రభుత్వం చర్చలు ఇంకా జరుపుతోంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఉరిశిక్ష రేపు అమలు కావాల్సి ఉంది. కానీ నిమిష ప్రియను రక్షించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం యెమెన్తో చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలోనే నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పట్టం సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూస్తున్నాం. కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష కేసులో యెమెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉరిశిక్ష వాయిదా వేస్తూ యెమెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా నిమిష ప్రియ కేసుపై యెమెన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చర్చలు జరుపుతూనే ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఉరిశిక్ష రేపు అమలు కావాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఎలాగైనా సరే ఆ మరణ శిక్షని నుంచి నిమిషాన్ని తప్పించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే నిమిత్తం యాక్చువల్గా వారి మదర్ కూడా గత కొద్ది కాలం క్రితం ఆమె యెమెన్కు వెళ్ళడం కూడా జరిగింది యాక్చువల్లీ. కానీ నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం యెమెన్తో చర్చలు అప్పటి నుంచి కూడా జరుపుతూనే ఉంది. అనేక రకాలైన చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. అయితే యెమెన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా చాలా కఠినంగా ఉండటంతో భారత ప్రభుత్వం ఏమన్నా చేతులు ఎత్తేసిందా అని చెప్పి ఒక రకమైన టాక్ కూడా ఇప్పటిదాకా వినిపిస్తూనే ఉంది. అయినప్పటికీ ఎట్టకేలకు ఒక ఉత్కంఠభరితమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. నిమిష ప్రియ ఉరిశిక్ష రేపు ఏదైతే అమలు కావాల్సిందో అది వాయిదా వేస్తున్నట్లుగా కూడా ఇప్పుడు సమాచారం వస్తా ఉంది. ఈ క్రమంలోనే నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పట్టం సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి సైదులు లైవ్ అందిస్తారు. సైదులు చెప్పండి, ముఖ్యంగా నిమిషప్రియ ఉరిశిక్ష ఏదైతే ఉందో అది, ఎందుకంటే భారత ప్రయత్నం గత కొద్ది కాలంగా కూడా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది యాక్చువల్గా ఈ ఉరిశిక్ష నుంచి ఎలాగైనా నిమిష ప్రియను తప్పించాలని చెప్పి. ఎందుకంటే భారత సంతతికి చెందినటువంటి యువతి కాబట్టి, అలాగే వారి కుటుంబీకులు కూడా ఎంతో కొద్ది కాలంగా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎస్ యజ్ఞ, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు నిమిష ప్రియ, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్ ప్రభుత్వం ఆమెకి విధించినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో ఆ ఉరిశిక్ష రేపు 16వ తారీఖు బుధవారం రోజు అధికారికంగా యెమెన్ దేశం ప్రకటన చేసింది. అయితే అది వాయిదా పడినట్టుగా కూడా మనకి సమాచారం మాత్రమే. వాయిదా పడిందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అంతర్జాతీయ అందుతున్న సమాచారం మేరకైతే మనకి యెమెన్ దేశం నిమిషకు విధించినటువంటి ఉరిశిక్ష వాయిదా వేసిందని చెప్పేసి కూడా మనకి వార్తలు వెలువడుతున్నాయి. అయితే నిమిష ప్రియ, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నిమిష ప్రియ, ఆమె 2011లో ఆటో డ్రైవర్ థామ్సన్ని వివాహం చేసుకొని ఆమె యెమెన్ దేశానికి వెళ్ళింది. అక్కడ నర్సుగా ఒక క్లినిక్లో పనిచేసింది. అయితే అక్కడ పరిచయమైనటువంటి మెహదీ అనే ఒక వ్యక్తితో ఆమెకి గతంలో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ఆమె మరో క్లినిక్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఆ పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ ఆమె నర్సుగా హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు డబ్బులు కూడా అంతే పెద్ద ఎత్తున వస్తుండటంతో తన భర్త థామ్సన్ ఎవరైతే ఉన్నారో థామ్సన్ని అప్పుడే ఒక కూతురికి జన్మనిచ్చింది నిమిష ప్రియ. థామ్సన్ని కూతురు ఇద్దరిని కూడా కేరళకి తీసుకొచ్చి కేరళలోనే ఉంచి ఆమె నేరుగా మళ్ళీ యెమెన్ దేశానికి వెళ్ళి అక్కడ పరిచయమైనటువంటి మెహదీ అనే ఒక వ్యక్తితో పరిచయమైంది. కాబట్టి ఎందుకంటే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సో ఇతర దేశాలకు చెందిన వారు ఎవరు కూడా అక్కడ ఏదైనా క్లినిక్ పర్మిషన్ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్స్ ఇవ్వరు. కాబట్టి ఆ దేశస్తులకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. కాబట్టి అందుకు నిమిష ప్రియ ఒక ఆలోచన చేసుకుంది. మెహదీ అనే ఒక వ్యక్తితో పరిచయం ఉంది కాబట్టి అదే వ్యక్తి పైన ఒక క్లినిక్ ఓపెన్ చేయాలనుకుని భావించింది. సో దానిలో భాగంగా మెహదీతో ఒక క్లినిక్ ఏర్పాటు చేసింది. అయితే ఆ క్లినిక్ ఇద్దరు నడిపిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండడం, ఆదాయాన్ని ఆమె తన భర్త థామ్సన్కి పంపిస్తుండటంతో దీనిపైన కొంత ఆయనకి పడిపడినట్టుగా అనిపించడంతో అది మెహదీ మాదక ద్రవ్యాలు ఎక్కువగా తీసుకుంటాడని చెప్పేసి కూడా ఆయన మీద ఆరోపణ ఉంది. దానిలో భాగంగా నిమిష ప్రియ ఉన్న సమయంలో ఆమెను కొంచెం
వేధించడం లాంటివి చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో నిమిషా ప్రియ ఒక నిర్ణయానికి వచ్చింది. సో నిమిషా ప్రియను ఆయన వేధించడంతో పాటుగా పాస్పోర్ట్ లాంటివి కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని బెదిరింపులు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఆ సమయంలో 2017లో ముఖ్యంగా 2017లో నిమిషా ప్రియ మెహదీ అనే ఒక వ్యక్తిని అట్లా ఆల్రెడీ ఆయన మాదక ద్రవ్యాలకు బానిసగా ఉన్నాడు కాబట్టి సో ఆ సమయంలో ఆమె ఒక మత్తు ఇంజెక్షన్ తనకిచ్చి తన పాస్పోర్ట్ని బలవంతంగా ఆయన చేతుల నుంచి తీసుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా మనకి బోర్డర్లో ఆమెని మెహన్ చెందినటువంటి పోలీసులు, ఆ దేశానికి చెందినటువంటి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సో ఆ సమయంలో మత్తు కాస్త ఎక్కువగా అవడంతో మెహదీ ఆయన సృహలోనే అందులో చనిపోయాడు. సో అందుకని సో అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సో మత్తు ఇంజెక్షన్ నిమిషా ప్రియ ఇచ్చిన కారణంగానే మెహదీ మరణించాడని చెప్పేసి అక్కడ కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా నిమిషా ప్రియకు ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. యమన్ దేశంతో ఆ యొక్క విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చట్టాలు కొంత కఠినంగా ఉండడంతో ఏం చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. సో అందుకు ఇక ఒకటే నిర్ణయం, యమన్ దేశంలో ఒకటి అంటే ఆ దేశస్థుడికి సంబంధించి ఎవరైనా మనం హాని కలిగించినా లేకపోతే ఆ హానిలో భాగంగా అతను మరణిస్తే మాత్రం కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తాయి. కాబట్టి ఫైనల్గా తన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే మరణిస్తారో ఆ కుటుంబ సభ్యులు కోర్టు దగ్గరకు వచ్చి వారు ఏమైనా ఆ కేసుకు సంబంధించి ఒప్పందం అంటే ఏంది వాళ్ళు ఇప్పుడు ఈమెకి సంబంధించి ఆల్రెడీ ఆ మెహదీని మత్తు ఇచ్చి చనిపోయాడని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి సో వారు ఒప్పుకుంటే ఒకవేళ డబ్బుల రూపంలో తీసుకొని ఒప్పుకుంటే మేము అంగీకరిస్తున్నాము, ఆమెకు శిక్ష వేయకండి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కోర్టుకి చెప్తేనే ఆ కోర్టు కొంత శిక్ష తగ్గిస్తుంది, ఆమెని మన దేశానికి కూడా పంపించేందుకు కూడా సిద్ధమవుతుందట. కాకపోతే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు దాదాపుగా నిమిషా ప్రియ 8,60,00,000 రూపాయలు ఇచ్చేందుకు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మెహదీ ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదని చెప్పేసి కూడా సమాచారం. దానిలో భాగంగానే ఆ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి తమకి ఉరిశిక్ష ఇక దాదాపుగా ఫైనల్ అయినట్టు అని చెప్పేసి కూడా అందరూ భావించారు. దానిలో భాగంగా 8,60,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి నిమిషా ప్రియ చెప్పినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు మెహదీకి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇక యమన్ దేశం నిమిషా ప్రియకు ఉరిశిక్ష విధించింది. దానిలో భాగంగా రేపు ఆ 16వ తారీఖు బుధవారం రోజు ఉరిశిక్ష వేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే ఒక 5 నిమిషాల క్రితమే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సో ఆ నిమిషా ప్రియకి యమన్ దేశం ఉరిశిక్ష వేస్తుంది కాబట్టి సో అది వాయిదా పడిందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. మరి వాయిదా పడిందా లేదా అనేది కూడా మనకి తెలియాల్సింది. ప్రస్తుతమైతే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూస్తే మాత్రం నిమిషా ప్రియ యమన్ దేశం విధించినటువంటి వాయిదా ఏదైతే ఉందో అది వాయిదా నిమిషా ప్రియకు విధించినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో అది వాయిదా పడినట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సరే నిమిషా ప్రియను మన దేశానికి తీసుకొచ్చేందుకు దాంతోపాటుగా యమన్ దేశం విధించినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో దాని నుంచి తప్పించేందుకు శతవిధాలా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దేశ విదేశాంగ శాఖ ఒప్పుకోలేదు. ఎందుకంటే చట్టాలు అంత కఠినంగా ఉంటాయి కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి సో ఇక చేసేది ఏం లేక ఆ కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. సో దానిలో భాగంగా నిమిషా ప్రియకు కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఇక దాదాపుగా ఖరారైనట్లే కూడా అందరుగా భావించారు. కానీ అనూహ్యంగా మనకు అందుతున్న సమాచారం అంటే ఇప్పుడు 5 నిమిషాల క్రితం ఆమె విధించినటువంటి యమన్ దేశం నిమిషా ప్రియకు విధించినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో అది వాయిదా పడినట్టుగా కూడా మనకి సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.